Hi, hello, welcome to 24/7 news channel. This is Paritala Murthy. So, Big Boss latest reviews అనేది ఎప్పటికప్పుడు మీకు ఇక్కడ అందిస్తూ ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్స్ అనేవి చాలా చప్పగా ఉన్నాయనే చెప్పుకోవాలి. పాయింట్స్ కంటే కూడా వీళ్ళ డిస్కషన్స్ ఆ ఇంటరప్షన్స్ అనేవి ఎక్కువైపోయినాయి. అంటే ఒకళ్ళిద్దరు మాట్లాడుతుంటే మధ్యలో ఇంటరప్ట్ అయిపోతున్నారు అనమాట. ప్రతి ఒక్కడూ కూడా ఇంకొకరిని కరెక్ట్ చేద్దామనే చూస్తున్నాడు. కొన్ని వాల్యుబుల్ అనాలిసిస్ మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా బేబక్క ఎవరెవరు ఉన్నారంటే నామినేషన్లో బేబక్క, సోనియా, శేఖర్ భాష, పృథ్వీ, విష్ణుప్రియ, ఇంకా మణికంఠ వీళ్ళ ఆరుగురు అయితే నామినేషన్స్లో ఉన్నారు. మరి వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన కమ్యూనిటీలో పోస్టింగ్ ఉంటుంది, పోలింగ్ ఉంటుంది, మీరు వెళ్ళండి అక్కడ పోలింగ్ కూడా చేయండి. ఇక మొదటి వారం నామినేషన్స్ నుంచి ప్రేరణ అయితే తప్పించుకుందనే చెప్పాలి. కొంచెం త్రుటిలో తప్పిన ప్రమాదం అంటారు కదా, అలా అనమాట. ఎవరిది వాళ్ళదే ఇక్కడ వ్యాలిడ్ పాయింట్. ఇంపార్టెంట్ లాజిక్స్ ఏంటి ఒక్కసారి మనం ఫటాఫటా లుక్ అనేది వేసేద్దాం. ఫస్ట్ సోనియా గురించి మాట్లాడుకుందాం. బేబక్ని ఇంకా ప్రేరణని ఇద్దరిని కూడా నామినేట్ చేసింది. ఈ రెండు కూడా పాయింట్స్ అనేది పెద్దగా లేవు. ఇదేదో తెచ్చిపెట్టుకున్న పాయింట్స్ లాగా అయితే నాకు అనిపించింది. ఏదో 50 రీజన్స్ అంటారు కదా, పుల్కీ రీజన్స్, పుల్కా రీజన్స్, అలాగే తుప్పాస్ రీజన్స్ అనమాట. అవి పట్టుకుని దాన్ని కరెక్ట్ అనే ఫీలింగ్లో తనే ఉంది ఇక్కడ. అంతేకాదు సోనియా ఆర్గ్యుమెంట్లోనే తను చెప్పేది స్టేట్మెంట్ చేసేస్తుంది. అంటే ఇది కరెక్ట్ అని తనే అనేసుకుంటుంది. కుకింగ్ విషయంలో బేబక్కని ఇక్కడ బ్లేమ్ చేసింది. అయితే ఇక్కడే తన వల్లే లేట్ అయిందని మరోసారి అక్కడ గుర్తు చేసింది అనమాట బేబక్కకి. అసలు ఇంత లాజిక్స్ వర్కౌట్ చేసే అమ్మాయి, అంటే చాలా బ్రెయిన్తో ఒక గేమ్ అనేది ఆడుతున్న ఈ అమ్మాయి ఇంత సిల్లీ రీజన్తో ఎలా నామినేట్ చేసింది అనేది నాకు అనిపించింది. అంటే బిస్కెట్ రాని అయిపోయింది, డౌటే లేదు. ఇక ఇలాగే ప్రేరణ జాయ్ కోసం కాదు, ఇక్కడి నుంచి వచ్చింది, నేను గేమ్ ఆడటం కోసం వచ్చానని తనని నామినేట్ చేసుకుంది. అంటే ఈ గ్రౌండ్లో ఏదైతే జరిగిందో ఒక టాస్క్ గ్రౌండ్లో, ఆ టాస్క్ గ్రౌండ్లో అయిన డిస్కషన్ ఇక్కడ పెట్టిందనమాట. దానికి ప్రేరణ లాస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి బిగ్ బాస్ మరి ఏంటి ఇది చెప్పండి, ప్రొలాంగ్ అయిపోతుంది డిస్కషను, అక్కడ ఆ రకంగా మాట్లాడితే తినకేంటి నొప్పి, ఇది ఎక్కడికో పోతుందనమాట. ఆ మాటలన్నీ కూడా పట్టుకుంది సోనియా. నేను చీఫ్తో మాట్లాడుతున్నాను, నీకెందుకు మధ్యలో, నువ్వెందుకు ఇంటరప్ట్ అయిపోయి మాట్లాడుతున్నావు, నేను చీఫ్ మాట్లాడుకుంటున్నావు, యష్మిని ఎందుకు చీఫ్గా సెలెక్ట్ చేశాడనే డిస్కషన్లో మేము సీరియస్ డిస్కషన్లో ఉన్నావు, నువ్వెందుకు మధ్యలో దూరావు అని చెప్పి ఆ పాయింట్ తెచ్చుకుంది ఇక్కడ. నువ్వు దేనికోసం వచ్చావు కానీ హౌస్లోకి, నేను మాత్రం గేమ్ ఆడటానికి వచ్చా, నేను గేమర్గానే ఉంటా అనేది సోనియా పాయింట్. ఇక్కడే ప్రేరణ బరస్ట్ అయిపోయింది బాగా. ఇక్కడ చాలా కూల్గా రెచ్చగొట్టింది అనమాట సోనియా. ఈ సోనియాని చూస్తుంటే నాకైతే లాస్ట్ సీజన్లో రతిగా గుర్తొస్తుందబ్బా. పాయింట్ ఒకటైతే దాన్ని తిప్పి తిప్పి ల్యాగ్ చేసుకుంటూ కావాలని వేరే వాళ్ళని 4-5 మాటలు అనేసేయడం, పుల్ చేసేయడం, సో అంటే వేరే రకంగా పోర్ట్రే చేసేయడం, దాన్ని చేస్తుంటే ఎవరికైనా కూడా భయం వేస్తుంది. అక్కడ నిఖిల్ చాలా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో అనవసరంగా బ్లేమ్ చేసేస్తున్నావు, వేరే రకంగా పోర్ట్రే అయిపోతుందని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తిప్పి తిప్పి దాన్ని ల్యాగ్ చేస్తూ కావాలనే ఇక్కడ సోనియా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది, అందులో డౌటే లేదు. ఇదే మనం లాస్ట్ టైం రతిక విషయం లాస్ట్ సీజన్లో కూడా మనం చెప్పుకున్నాం కూడా. ఇప్పుడు సోనియా ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. ఇక చీఫ్గా ఉన్న యష్మి కూడా చాలా కాన్ఫిడెంట్గా వచ్చేసి బేబక్కని నామినేట్ చేసింది. దీనికి కూడా హౌస్మేట్స్ ఒక డిస్కషన్ పెట్టారు, తప్పు పట్టారు. మణికంఠ అయితే అన్ఫిట్ ఫర్ ది చీఫ్ పొజిషన్ అని ఒక డైలాగ్ కూడా అనేసాడు. అందుకే కావాలని సెకండ్ టైం యష్మి గౌడ మళ్ళీ కత్తి తీసుకుని మణికంఠని నామినేట్ చేసింది. ఇక నబీల్ ఆఫ్రిది విషయానికి వస్తే కామన్ బిగ్ బాస్ ప్రెషర్ అనమాట ఇతగాడు. అంటే నామినేషన్ పాయింట్స్ ఏం లేవు, నాకు కనెక్టివిటీ లేదు, నాతో మింగిల్ అవ్వట్లేదు, జెల్ అవ్వట్లేదు, నువ్వు సింగిల్గా ఉంటున్నావు. యాక్చువల్గా ఇది డిస్కషన్ పెట్టుకున్నారు అక్కడ ఎవరు, ఆదిత్య ఓమును మన అభయ్ నవీన్. ఆ పాయింట్స్ మనోడి బ్రెయిన్లో ఉన్నాయి, అది తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాడు. ఇలా మణికంఠ ఇంకా బేబక్క ఇద్దరిని కూడా అఫ్రీది నామినేట్ చేశాడు. ఇక్కడ తను అవ్వట్లేదు నిజానికి చెప్పుకోవాలంటే, మింగిల్ను జెల్. సో మిగతా వాళ్ళు అవ్వట్లేదని చెప్తా ఉన్నాడు. ఇదంత పెద్ద పాయింట్ లాగా నాకు అనిపించలేదు. ఇక టెలికాస్ట్లో లేదు కానీ లైవ్లో మాత్రం బిగ్ బాస్ బాగా గడ్డి పెట్టాడు. ఏంటంటే ఇది వ్యాలిడ్ రీజనే కాదు అఫ్రీది, నువ్వు సేఫ్ గేమ్ లాగా అనిపిస్తుంది నాకు, సో వేరే రీజన్స్ ఏమైనా ఉంటే చెప్పని స్వయంగా బిగ్ బాసే చెప్పాడబ్బా. కానీ ఈ పాయింట్ పైన నబీల్ ఆఫ్రిది ని ఎవ్వరు కూడా, అంటే తర్వాత వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరు కూడా నామినేట్ చేయలేకపోవడం అనేది సో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే బిగ్ బాసే గడ్డి పెట్టిన తర్వాత ఆ పాయింట్ పట్టుకోవాలి కదా, ఎవరు కూడా పట్టుకోలే. ఇక బిగ్ బాస్ స్వయంగా పాయింట్ చెప్పినా కూడా ఎవ్వరు క్యాచ్ చేయలేకపోయారు.
ఇక నామినేషన్స్లో ప్రతి ఒక్కరూ తోపే, అందులో డౌట్ లేదు. ఎవరి పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు, ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. మధ్యలో దూరేస్తున్నారు, ఇంటరప్ట్ చేసేస్తున్నారు. తమ పేరు వచ్చినప్పుడు మాట్లాడాలి కానీ అక్కడ పాయింట్లో క్లారిటీ లేకపోయినా కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్లు ఇచ్చేయడానికి ఇక్కడ ట్రై చేస్తున్నారు. ఇక నెక్స్ట్ శేఖర్ భాషని చూడాలి. శేఖర్ భాష మణికంఠని ఇంకా బేబక్కని నామినేట్ చేశాడు. శేఖర్ భాష మనీని చాలా తెలివిగా లాక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ మణికంఠ మీకు అసలు నామినేషన్స్లో ఎవరు లేరు, అందుకనే ఇక్కడ జరిగిన డిస్కషన్ పాయింట్ ఏదైతే అన్ఫిట్ అన్నాడో ఆ పాయింట్ తెచ్చుకుని చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని కొంచెం డిపెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది మాత్రం కొంచెం బెడిసి కొట్టిందనే చెప్పాలి మణికంఠకి. ఇక్కడే ఇద్దరి మధ్యలో ఒక డీప్ ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. అయితే మణికంఠని అంతమంది నామినేట్ చేసిన తర్వాత బాగా బర్స్ట్ అయిపోయాడు. తన పాస్ట్ ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ ఓపెన్ అప్ అయిపోయాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు కూడా. అది ఖచ్చితంగా బయట వర్కౌట్ అవుతుందా లేదా ఇంకా నెగిటివ్ అయిపోతామా అనేది ఖచ్చితంగా తనకు తెలీదు. అయినా కూడా రిగ్రెట్ అవుతున్నాడు బయటకు వచ్చిన తర్వాత. ఇది మేబీ ఏమన్నా డబుల్ నెగిటివ్ అయిపోయే అవకాశం ఉందేమో అని చెప్పి ఆఫ్టర్ నామినేషన్స్ తర్వాత లైవ్లో చూస్తే చాలా డిస్కషన్స్ అనేవి నడిచాయి ఈ పాయింట్ మీద. ఇక తర్వాత శేఖర్ భాష బేబక్కని కూడా నామినేట్ చేశాడు. ఇక్కడ పాయింట్ కూడా ఏంటంటే సీత గురించి చెప్పాడు. అసలు సీత పాయింట్ సీత చెప్పుకుంటుంది కదా భాష, మధ్యలో నీకేంటి నొప్పి అని నాకైతే అనిపించింది. అలాగే నైనిక కావాలనే వచ్చి మణికంఠనైతే నామినేట్ చేసింది, వచ్చి గుచ్చేసింది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ అక్కడ పడలేదు. ఆ అమ్మాయిని ఏదో డైలాగ్ అన్నాడు, ఆ అమ్మాయి బరస్ట్ అయిపోయింది. అది అక్కడ చాలా క్లియర్గా చూపించేసింది, ఎగ్జిక్యూషన్లో చూపించింది. అది క్లియర్గా అయితే ఆడియన్స్కి కూడా అర్థమైంది. ఇక పప్పెట్ అనడాన్ని విష్ణుప్రియ క్షమించలేకపోయింది, ఫుల్గా ఇచ్చి పడేసింది. అక్కడే మణికంఠ బరస్ట్ అయ్యాడు. అందరూ అక్కడ పాయింట్కి చప్పట్లు కొట్టడంతో అది అతను బరస్ట్ అయిపోవడానికి కారణమైందనమాట. అది మనం రేపటి రివ్యూలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ బేబక్క విషయంలో పృథ్వీని తీసుకుని వచ్చింది మధ్యలోకి. కాఫీ విషయంలో లొల్లి అనేది అయింది. సీతకి ఇంకా నిఖిల్కి గట్టిగా పడేలాగా చేసింది. మధ్యలో మాట్లాడద్దు అన్నందుకు నేను బరాబర్ మాట్లాడతా అంటూ సీత లేచిందనమాట. సరే నేను మాట్లాడకూడదా, నా నామినేషన్ పాయింట్స్లో మీరందరూ చెప్పచ్చు, నేను మాట్లాడకూడదా అని. ఇక్కడ కిచెన్లో గిన్నెలు కడిగాడు నబీల్ అని ఒక సాక్ష్యం అంటే వకాలతో పుచ్చుకుని వచ్చిందనమాట. దీంతో ఫుల్ ఫైర్ అయ్యారు నిఖిల్ గారు. ఇక ఈ ఫైట్లో పృథ్వీ బాగా డిపెండ్ చేసుకున్నాడు అని అయితే నాకు అనిపించింది. మంచి కౌంటర్ ఇచ్చాడు. అనవసరంగా నిఖిల్ ఇందులోకి వచ్చాడా అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే లేనిపోయింది, చీఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు అక్కడితో ఆగిపోవచ్చు కదా. మధ్యలో నువ్వు మాట్లాడద్దు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, మధ్యలో నువ్వు వద్దు, ఇంటర్ఫియర్ వద్దు, ఇలా ఏ సజెషన్స్ ఇవ్వబోతున్నాడు. అక్కడ బిస్కెట్ అయిపోయింది అది. ఇక నెక్స్ట్ అయితే నబీల్కి ఫుల్గా ఇచ్చింది బేబక్క. ఏదైతే తన పాయింట్ చెప్పాడో బేబక్క నామినేట్ చేస్తుందో బేబక్క తీసుకోలేకపోయాడో నబీల్, మరి నబీల్ చేసింది కూడా అదే కదా. సో ఇప్పుడు ఇలా సర్కిల్ గుండ్రంగా ఉంటుంది అన్నట్టు తన పాయింట్ తనకే తిరిగి వచ్చింది అనమాట ఇక్కడ. సో ఈ విషయంలో నిఖిల్ వచ్చి పృథ్వీని నామినేట్ చేసాడు, గుచ్చేసాడు. కత్తి ఏదైతే ఉందో తీసుకున్నాడు చీఫ్గా, నిఖిల్ పృథ్వీని నామినేట్ చేసాడు. ఈ విషయం అయితే మనం తర్వాత క్లారిటీగా మాట్లాడుకుందాం డిస్కషన్లో. ఎందుకంటే నిఖిల్కి ఇంకా సోనియాకి ఒక లాంగ్ డిస్కషన్ అనేది జరిగింది. ఇందులో పృథ్వీ విషయం కూడా వచ్చిందనమాట. సో నిఖిల్ ఇక్కడ సోనియాని బాగా కన్విన్స్ చేసేలాగా చూస్తున్నాడు. ఎందుకంటే ఒక బ్యాచ్ మీరంతా సపోర్టింగ్ గేమ్ ఆడుతున్నారు అని సోనియా పదే పదే అదే చెప్తుంది. సో నిఖిల్, ప్రేరణ, యష్మి వీళ్ళు ముగ్గురు కూడా గ్రూప్ అనేసరికి తీసుకోలేకపోతున్నాడు నిఖిల్. ముఖ్యంగా ప్రేరణకి ఈ విషయంలో నువ్వు బాగా సపోర్ట్ చేస్తున్నావు అంటూ చెప్పింది సోనియా. దీంతో నిఖిల్ ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ కన్విన్స్ చేస్తూ ఆడియన్స్కి అర్థమయ్యేలాగా ఈ విషయాన్ని చెప్పాలి అని ఫీల్ అవుతున్నాడు. ఇంకా నామినేషన్స్ రేపు కూడా కంటిన్యూ చేస్తున్నాయి. ఈ 2 రోజుల నామినేషన్లు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈ నామినేషన్స్ లైవ్లో కట్ చేసి రేపు టెలికాస్ట్లో వేస్తారనమాట. లైవ్లో కూడా కొన్ని కట్ చేశారు, అందుకే ప్రోమోలో మీకు ఆ కట్స్ అనేవి వచ్చినాయి. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈసారి నామినేషన్స్లో పెద్ద మజారాల కిక్ రాల. ఇక్కడ ఎవడికి వాడే తోపు అన్నట్టుగా అయితే ఉంది. ఎంటైర్ చూస్తే మనం ఎంటర్టైన్మెంట్ టాస్క్లో కూడా మేబీ వీళ్ళందరూ కూడా ఇదే ఎవరికి వాళ్ళే ఒక యాటిట్యూడ్ని కానీ కనిపిస్తే సీజన్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది, డౌటే లేదు. సో మొత్తానికి అది విషయం. సో మరో రివ్యూలో మరో డిస్కషన్ కూడా చేశాను, అది కూడా చూడండి. సో దిస్ ఈజ్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.